ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 20 ఎకరాల్లో ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్లానింగ్, ఆర్కిటెక్ట్ నియమానికి టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. టీటీడీ ఆలయాల్లోని ధ్వజస్తంభాలు, రథాల తయారీ కోసం పలమనేరులో 100 ఎకరాల్లో దివ్య వృక్షాలు పెంచాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. అలాగే తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయ ఆలయంలో అత్యాధునిక సౌకర్యాల కల్పన కోసం అదనంగా 48 కోట్లు మంజూరుకు ఆమోదం తెలిపారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి టీటీడీ ఆమోదం తెలిపింది. ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం ప్లానింగ్ కోసం ఆర్కిటెక్ట్ నియామకానికి టీటీడీ పాలక మండలి భేటీలో ఆమోదం తెలిపింది. తిరుమల అన్నమయ్య భవన్లో మంగళవారం జరిగిన టీటీడీ పాలక మండలి భేటీ అనంతరం విలేకరుల సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. టీటీడీకి చెందిన 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయాలని పాలక మండలి నిర్ణయించింది. అయితే ఇందులో భాగంగానే కంప్యూటర్లు, సీసీ కెమెరాలు, సాఫ్ట్వేర్లు, సిబ్బంది వంటి సౌకర్యాలను కల్పించేందుకు ఆమోదం తెలిపింది. ముంబైలోని బాంద్రాలో 14.4 కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. తలకూరలోని సిద్ధేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు నిధులు కేటాయించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. ఆలయ నిర్మాణ 2వ దశ పనుల కోసం 14.10 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీలో ప్రస్తుతం ఉన్న 2100 సీట్లకు అదనంగా మరో 270 హాస్టల్ సీట్లు పెంచాలని నిర్ణయించారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 20 ఎకరాల్లో ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది కొన్ని ప్లానింగ్స్ ప్రకారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మురళి ఫోన్ ద్వారా అందిస్తారు. మురళి, గుడ్ ఈవినింగ్ శశిరేఖ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు సుదీర్ఘంగా ఒక 2 గంటల పాటు జరిగినటువంటి సమావేశంలో బోర్డు సభ్యులందరూ కూడా పాల్గొన్నటువంటి ఒక పరిస్థితి. ఇందులో ప్రధానంగా 30-31 తారీఖు జరగనున్నటువంటి వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి సంబంధించినటువంటి దర్శన ఏర్పాట్లు, అలాగే విఐపీలు వస్తున్నటువంటి వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు సామాన్య భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, వారికి ఏ విధమైనటువంటి ఆప్షన్స్ ఇవ్వాలనేటువంటి అంశాలను కూడా సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పబ్లిక్ గ్రీవెన్స్ అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సమస్యలపైన కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 240 పాయింట్స్ తో కూడినటువంటి అజెండా ఆఫీస్ తో సుదీర్ఘమైనటువంటి ఒక చర్చ జరిగింది. సో అందులో 8 ముఖ్య అంశాలు కూడా ఉన్నాయి. దాంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు. అందులో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆలయాలు, అనుబంధ ఆలయాలు ఏదైతే భారతదేశ వ్యాప్తంగా టీటీడీ నిర్మించిందో, ఆ నిర్మించిన ఆలయాలన్నిటికీ కూడా ధ్వజస్తంభాలు, రథాలు చేసేందుకు పలమనేరు, చిత్తూరు జిల్లా పలమనేరు దగ్గర 100 ఎకరాల్లో దివ్య వృక్షాలు పెంచేందుకు నిర్ణయించారు. అలాగే తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హార్ట్ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించడంలో భాగంగా 48 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసినట్టు ఆమోదం పొందారు. సో టీటీడీ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, కంప్యూటర్లు, సౌకర్యాలను కల్పించేందుకు కూడా ఆమోదం తెలిపారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో 14,40,00,000 రూపాయల వ్యయంతో తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపారు. సౌకర్యార్థం తిరుపతిలోని 20 ఎకరాల ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి ప్లానింగ్ కొరకు ఆర్కిటెక్ట్ నియామకానికి ఆమోదం. దాతలు కాటేజీ నిర్మాణంపై నూతన సమగ్ర విధానం తీసుకురావాలని కూడా నిర్ణయించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సిద్ధేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా 2వ దశలో 14,10,00,000 రూపాయలు, మొదటి దశ ఇప్పటి వరకు మరో 10 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేస్తూ ఆమోదం తెలిపారు.
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం 2100 హాస్టల్ సీట్స్ ఉండగా దానికి అదనంగా మరో 270 హాస్టల్ సీట్లు పెంచాలని కూడా ఆమోదించి నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ విభాగంలో 4 కేటగిరీల్లో ఖాళీగా ఉన్న 60 పోస్టులకు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా త్వరలో భర్తీ చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. టీటీడీలో నిర్వహిస్తున్న రోడ్ల నిర్వహణ అంటే తిరుపతిలో ప్రధానంగా తీసుకుంటే భక్తులు తిరుపతి బస్ స్టాండ్ నుంచి వెళ్ళేటువంటి కొన్ని రూట్స్ టీటీడీ ఓన్ గా దాన్ని మెయింటెనెన్స్ చేస్తుంది. ఆ మెయింటెనెన్స్ లో భాగంగా వాటికి సంబంధించినటువంటి నిర్వహణ మరొక వీధి దీపాల నిర్వహణ కోసం నిధులు కూడా కేటాయించడం జరిగింది. శ్రీవారి పోర్టు అంటే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేసేటువంటి పోర్టులో 8 మంది సూపర్వైజర్ అంటే వారిని ఆ పోస్టులు కూడా భర్తీ చేయడానికి కూడా ప్రభుత్వానికి నివేదిక పంపించినటువంటి ఒక పరిస్థితి. తిరుమలలోని రహదారులు సంకీర్తనలోని శ్రీవారి నామాలు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మురళి. కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అది త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది, తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలు ఏదైతే హాస్పిటల్ ఉందో దానికి కొంత ఇన్కంప్లీట్ ఉంది బిల్డింగు. సో అది అత్యాధునిక సౌకర్యాలతో దాన్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంకో 48 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక త్వరలోనే అది కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేసుకోవటం కూడా జరుగుతుంది. ఇక పోతే టీటీడీ బోర్డ్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా సిబ్బంది తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మధ్యనే ఒక 800 గజాలు మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి ఇచ్చింది. దాంట్లో 14.4 కోట్లతో అక్కడ ఆలయం నిర్మించాలని చెప్పేటి విషయాన్ని ఆమోదించడం జరిగింది. చెట్ల పెంపకం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అది త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది, తిరుపతిలోని పద్మ